చేస్తున్నాం అనేది $1 క్వశ్చన్ ఇన్వెస్టర్ తరపున. రైట్ సార్. రాహుల్ గారు ఏంటి, ఓవైపు దేశంలో ఆర్థిక సునామీ రాబోతుందన్న మాట మొన్న విన్నాం, ఇప్పుడేమో రాహుల్ ఏకంగా రాజకీయ సంక్షోభం రాబోతుంది, రాజకీయ సునామీ రాబోతుంది, మోదీ సంవత్సర కాలమే ప్రధానిగా ఉంటారని చెప్తున్నారు. సో ఏంటి ఈ రెండు ఈక్వేషన్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విధమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ముఖ్యంగా మనం గమనిస్తే మనం అనుకున్నట్టుగా ఏదైతే మన ఆర్థిక నిపుణులతో ఏదైతే చర్చలు జరుగుతాయో మనం వేసిన దానికి ఈరోజు కొంచెం బీజం కూడా పడినట్టున్నది. ఖచ్చితంగా ఆ నిర్ధారణ ప్రకారంగానే మనం ముందుకెళ్తే కనుక ఆర్థిక మండలి సమావేశం మన డిస్కస్ చేసిన దానికి ఫార్వర్డ్ స్టెప్ జరిగింది. సో దాని తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ కనుక మనం చర్చించినట్టుగానే జరిగితే ఒకటన్నా ఇవి పార్టీల గలాలా ప్రజల గలాలా అనేది తెలియదు. ఎందుకంటే పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ గురించి, ఆ పార్టీ ఈ పార్టీ గురించి చెప్పుకుంటూనే ఉన్నాయి. కాకపోతే జీడిపి తీసుకోండి, కొన్ని ఇష్యూస్ తీసుకోండి, బ్యాడ్ లోన్స్ ఉన్నది, దాని టారిఫ్ జరిగింది, లో అయింది 2%. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్న మెయిన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇష్యూ కానీ, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ కానీ, దీని నుంచి మనం ఎలా బయటపడతాం అనేది ఒక సరైన ప్రణాళిక ప్రక్రియ జరుగుతూనే కనుక మనం దానికి ఒక ఎజెండా కిందకి రాగలుగుతాం. దానికి పార్టీలు చర్చలు కాకుండా ఒక ప్రణాళిక దృష్టిగా ఆల్ పార్టీ కలిసి పోవాలని చెప్పి నా ఉద్దేశం అన్న. ఫర్దర్గా వచ్చేసి ఐ వాంట్ టు కంటిన్యూ. ఈరోజు చాలా మంది నేను చూశాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం నాకు అనిపించింది ఏంటంటే ఒక లోక్పాల్లో జరిగిన ప్రొటెస్ట్ మళ్ళీ గుర్తొచ్చింది నాకు యూపీఏ హయాంలో. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన 12 ఏళ్లలో మనము రైతు ఉద్యమాలు చూసాం, ఆ తర్వాత సిఏఏ చూసాం, ఆ తర్వాత ఈరోజు జరిగిన ఉద్యమం అనేది ఖచ్చితంగా పార్టీల గల కన్నా ప్రజల గలం ఈరోజు గట్టిగా వినిపించినట్టు అనిపించింది, కాక్రోచ్ జనతా పార్టీ. అండ్ ఇంకోటి క్లియర్ కట్గా ఏదైతే 7 దశాబ్దాల కిందట సుప్రీం కోర్టు ఏదైతే మనకి రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ లో నిర్ధారణ చేసింది ఏంటంటే ప్రజల చేతులకి సంఖ్య లేలేము, వాక్ చాతుర్యానికి స్వేచ్ఛకి సంఖ్య లేలేము, ప్రశ్నించే గొంతకు సంఖ్య లేలేము అని చెప్పి కాన్స్టిట్యూషన్ సెక్షన్ 19(1)A ప్రకారంగా ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు రేజ్ ద వాయిస్, రైట్ ఫర్ స్పీచ్ అనేది మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా దీనికి ముందు తీసుకెళ్ళాలి. రైట్. రవికిరణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? దేశం సేఫ్ హ్యాండ్స్ లో ఉందని చెప్తున్నారు, రాజకీయంగా సేఫ్ హ్యాండ్స్ లో ఉందా?